హాయ్ అండి. నేను మీ రాఘవరాని. రాజీవ్ గాంధీ ఇంత దిగజారిపోతాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి నేను. సారీ, రాహుల్ గాంధీ. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ అంటే ఎంతో కొంత ఎక్కడో కొంత ఉంది. ఏదోలే చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మన భారతదేశానికి కూడా ఒక ముఖ్యమైన ప్రతిపక్షం కావాలి. ఆ ప్రతిపక్షం ఉంటే కాస్త ఆహ్, భారతదేశంకి మనుగడకి, భారత అభివృద్ధికి ఉంటుందని ఒక మంచి ప్రతిపక్షంలాగా ఉన్నాడని అనుకున్నా గానీ, ఈ రాహుల్ గాంధీ చేసే స్టేట్మెంట్ నాకు చాలా బాధ అనిపించిందండి. ట్రంప్ అనే ఒక దుష్టుడు, నీచుడు భారతదేశాన్ని రష్యాతో కలిసి ఉన్నందుకు, చైనాతో కలిసి ఎళ్తున్నారని ఒక రహస్యంగా ఆ రహస్యం ఉందిలెండి. అక్కడ ఆయిల్ తెచ్చుకొని మనం తక్కువతో కొనుక్కుంటున్నామని ఆయిలు అది ఏడుపుతోటి అతను చేసే దాంతో ఏంటో చివరగా ఒక మాట అన్నాడు నిన్న. ఏమన్నాడంటే, డెత్ ఎకానమీ అంటే భారతదేశం, రష్యా ఇద్దరు కూడా చనిపోతున్న ఆర్థిక వ్యవస్థలో, ఇటువంటి ఆర్థిక వ్యవస్థతో నాకేం పని, నేను పట్టించుకోను అనే దుర్మార్గుడు మాట్లాడితే, ఈ రాహుల్ గాంధీ అంటాడు నిజమే. ట్రంప్ చెప్పింది నిజమే. మన భారతదేశం ఒక ప్రైమ్ మినిస్టర్‌కి, ఫైనాన్స్ మినిస్టర్‌కి తప్ప మిగతాదందరికి తెలుసు. మన భారతదేశం అంతా డెడ్ ఎకానమీ అని. ఏమయ్యా రాహుల్ గాంధీ! ఏమన్నా ఇంతనా నిజాయితీ ఉందా నీ మాటలో? ఏంటి? ఐఎంఎఫ్ చెప్పింది. బయట వరల్డ్ బ్యాంక్ చెప్తున్నారు. భారతదేశం ఎక్కడో 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈరోజు 4వ స్థానానికి ఎగబాకిందంటే అది డెవలప్‌మెంట్ కాదా? ఆర్థిక స్వావలంబన కాదా? అది డెత్ ఎకానమీయా? అది ఎకానమీ కాదా? 10వ ప్లేస్, 4వ ప్లేస్ రావడం అంటే ఎంత డెవలప్ అయితే, ఎంత ఎకానమీ ఉంటే డెవలప్ ఆ స్థానంకి వస్తాం మనం. ఇది కూడా తెలీదా రాహుల్ గాంధీ నీకు? ఛీ! భ్రష్టుడా! నీకు ఏంతో, ఎందుకంటే ఉండొచ్చు ఎప్పుడో గాంధీ ఫ్యామిలీ అంటే కొంచెం వాల్యూ ఉంది. ఆ వాల్యూ కూడా లేకుండా చేసుకున్నావు రాహుల్ గాంధీ నువ్వు. నిజంగా ఎప్పుడైనా హుందాతనం కావాలి. చీప్‌గా ఏముందిలే, దరిద్రులంతా అయినారు. కేసీఆర్, జగన్ లాంటి ఎదవలు దేశంలో, రాష్ట్రాల్లో ఉంటే ఆ యొక్క వ్యక్తుల యొక్క ప్రభావం నీ మీద పడినట్టుంది బాగాను. తుచ్చులు, నీచులు, ఆ మమతా బెనర్జీ, ఈ యొక్క ఢిల్లీ వాడు అన్నాడు, పేరేం పేరు ఉంది, పనికిమాలినోడు, వీళ్ళందరూ కలిసి నీ బుర్రను తినేశారు. ఆ ఖర్గే ఒకడు నీకు కాంగ్రెస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ నీచులుగా మాట్లాడుతున్నారు, నీచంగా మాట్లాడుతున్నారు. నిజాయితీగా ఉండండి. మన మన యొక్క భారతదేశాన్ని ఒక పరాయి వాడు మాట్లాడితే మోడీ గారికి సపోర్ట్‌గా ఉండాల్సింది పోయి, వాడు డెత్ ఎకానమీ, నువ్వు కూడా డెత్ ఎకానమీ అంటావా? ఏమైనా జ్ఞానం ఉందా రాహుల్ గాంధీ? ఏమయ్యా ట్రంప్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా భారతదేశం అభివృద్ధి చెందింది, ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. నీ మాటలు కట్టిపెట్టు, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు, మా భారతదేశం ముందు నువ్వెంత అని మాట్లాడాల్సింది పోయి ఇలా మాట్లాడుతున్నాడంటే ఏమనాలండి? తెలుగు ప్రజలారా గమనించండి. ముఖ్యంగా ఇటువంటి ప్రతిపక్షం ఉంటే భారతదేశం ఏం బాగుపడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ మారకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయినట్టే. ఇది చెప్తున్నానండి. ఈ రాహుల్ గాంధీ ఇలాగే కొనసాగితే ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం. ఆల్రెడీ మన రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణలో కాబోతుంది. తర్వాత ఉన్న కర్ణాటక కూడా ఓడిపోతారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆగ్రహానికి గురి అవుతాడని రాహుల్ గాంధీ నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. రాహుల్ గాంధీ ఇంత నీచంగా మాట్లాడాడు కనుక ఖచ్చితంగా అతను శిక్ష అనుభవిస్తాడు. భారతమాత యొక్క గౌరవాన్ని కాపాడలేని పార్టీలు భారతదేశం ఎన్నున్నా దండగాని వీడియో తెలియజేస్తూ, రాహుల్ గాంధీకి జ్ఞానం కావాలని, ఇక ముందైనా సరైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.